సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మొదటి ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా మీరందుకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుని ఎంపిక చేసి బిగ్ బాస్ అడిగినప్పుడు తెలియజేయండి. Very nice. Oh no. Very అవుతాను, అది మీ సిచ్యువేషన్ చూసి కాదు. ప్లీజ్ డోంట్ ఎవర్ మిస్అండర్స్టాండ్ మీ. వేరే వాళ్ళు ఏదో ఒక కంటి సూప్తోనో ఏదో జోక్ వేస్తారు. అది ఎలా తెలుసా? 206 ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. అట్లాంటి టైమింగ్లోనే నవ్వి కాదంటే బాబా మొన్న కూడా వీళ్ళు గుడ్ల టైం ఇప్పుడు చెప్పరా అండి? అడిగినప్పుడు చెప్పాలి. ఇక్కడ కూర్చోవడం టీం ముందుకెళ్ళాలి. సో స్ట్రెంత్ ఇంపార్టెంట్ సమ్వేర్ దట్స్ ఫైన్. పర్లేదురా, పడుతుంది, నా మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళని ఆపడం, వైల్డ్ కార్డ్స్ని ఆపడం చాలా ఇంపార్టెంట్. ఆ టాస్క్లో నేను ప్రూవ్ చేశాను అంత టైం నాట్ వీకెండ్ అండ్ బట్ నువ్వు ఓవరాల్గా తీసుకోవాలి కాబట్టి అలా ఆలోచించాను. మేబీ ఎమోషనల్గా ఆలోచిస్తున్నాను, లేకపోతే టీం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నానో తెలియట్లేదు. ఇన్ ద ఎండ్ మనీ, ప్రైజ్ మనీ పడాలి బ్యాంకులో అండ్ అట్ ద సేమ్ టైం వైల్డ్ కార్డ్స్ ఆడాలి. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్లో వాళ్ళ సైడ్ నుంచి మనం గెలిచాము, వాళ్ళ సైడ్ నుంచి అంటే ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ టాస్క్ వచ్చేది ఫిజికల్ పుల్ అండ్ పుష్ వచ్చింది అనుకో, దెన్ నాతో పోలిస్తే ఫిజికల్ పవర్ నీ దగ్గర ఎక్కువ ఉంది కదా. సో అలా నేను ఆలోచించాను. అంటే మనం సాక్రిఫైస్ చేస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇందాక జరిగిన టాస్క్లో నీది ఎక్కువ మినిట్స్ అయింది కదా. సో ఆబ్వియస్లీ నువ్వు ఆ బేస్ మీద నీదని నువ్వు తీసుకుంటావు నాకు తెలుసు. సో ఐ కెన్ అండర్స్టాండ్ టీం ముందుకు వెళ్ళాలి. బట్ యా ఇన్ ద ఎండ్ ఫైనల్ మోటో ఏంటంటే మనకి ప్రైజ్ మనీ ఒకటి యాడ్ అవ్వాలి, వైల్డ్ కార్డ్స్ని ఆపాలి. సో ఇక్కడ కూడా నేను సెల్ఫిష్గా నా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దేర్. నేను చెప్పే పాయింట్ అయితే వేసాను. జస్ట్ థింక్ వైజ్ చీఫ్గా నువ్వు ఆలోచించాలి. సో నువ్వు ఇక్కడే డోంట్ గో ఫర్ సెల్ఫ్ గిల్ట్, బీ రేషనల్, థింక్ బ్రెయిన్. నేను ఆ అలిగేషన్ ఏమి తెలియాలి, ఓకేనా? థింక్ ట్వైస్, ఓకే? కొన్ని కారణం చెప్తాను. సింపుల్. ఇప్పుడు కారణం లేదు కదా. ఎందుకు కారణం లేదు అంటే ఇంకా చెప్పు. ఇంక ఇప్పుడు ఫిజికల్ పుష్ అండ్ పుల్ వచ్చినప్పుడు ఉన్నది ఇప్పుడు 5 కదా ఉన్నది. సో అది కూడా నేను చెప్పాను, చీఫ్గా నువ్వు ఆలోచించాలి. నీ గిల్ట్ని తీయడానికి నేను వచ్చా, అంతవరకు నేను తీయగలుగుతాను నీ గిల్ట్ని. బట్ అది కూడా ఏం చెప్పాలనేది మాత్రం నేను చెప్పలేను. సరే నువ్వు చెప్తా ఒప్పుకుంటా. అయితే నేను అక్కడ నువ్వు ఎక్కువ టైం తీసుకున్నాను, నువ్వే ఎలిమినేట్ అని చెప్పి నీకు నువ్వే పైకి తప్పుకుంటావా? యూ డోంట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. చీఫ్ నువ్వు ప్రైజ్ మనీ ఆలోచించు, వైల్డ్ కార్డ్స్ని ఆపాలి. సో థింక్ రేషనల్లీ. టూ మినిట్స్ ఆలోచించు, తర్వాత మళ్ళీ ఏమైనా మాట్లాడాలనిపిస్తే చెప్పి వచ్చి మాట్లాడతాం. వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాం. చాలా కష్టం. చెవి మీద వస్తుందా? నిఖిల్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ, నాకు పిక్ చేయడానికి రాదు. బట్ స్టిల్ యువ్ సీన్ మై గేమ్, అన్నీ చూసారు మీరు. నేను ఎంతవరకు నేను 100% ఇస్తాను అని ఐ ప్రామిస్ యూ
ఏ గేమ్ వచ్చినా 100% అయితే నేను ఇస్తా. స్ట్రాంగ్ గా కాంపిట్ అయితే చేస్తా. సారీ వెరీ వీక్ ఎట్ సారీ టు ఇంటరప్ట్. దిస్ ఇస్ నాట్ అబౌట్ పిచ్చింగ్, దిస్ ఇస్ అబౌట్ యువర్ చాయిస్. నువ్వు అర్థమైంది. బట్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ హిమ్ అంతే. తర్వాత నీ ఒపీనియన్ లో ఎవరు బయటికి పోతే బెటర్ అనేది ఓటింగ్ చేయాలా? అంటే అందరూ స్ట్రాంగ్ అని నాకు అనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ వన్, ఎవరిని చూస్ చేస్తావు అది చెప్తే అందరూ చూస్ చేసిన దాని నుంచి హీ విల్ టేక్ ఇట్ డెసిషన్. అట్లా మీరు ఫస్ట్ మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకటి నేను అడుగుతున్నా, ఇప్పుడు బయటికి ఈ ఐదుగురిలో బయటికి ఎవరినైతే వేయాలనుకుంటున్నారో ముందైన గేమ్ ప్రకారం మీద వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్ మీద వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసేద్దాం అనుకుంటున్నారా? ఓవరాల్ లైక్ ఫ్రమ్ ది సీజన్ స్టార్టింగ్ నుంచి ఓవరాల్ నేనైతే ప్రస్తుతం నేను ఓవరాల్ ఇస్తాను. ఓవరాల్ ఆబ్వియస్లీ. సో మీరు ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద వెళ్తున్నారు. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద అయితే కనుక నేను ఓవరాల్గా అయితే నేను బాగానే ఉన్నా. బట్ కంపారిటివ్లీ ఎక్కడ ఉన్నా తెలియదు కానీ బట్ ఓవరాల్గా నేను ఎవ్రీవేర్ ప్రతి గేమ్లో నేను ఆడాను, ప్రతి గేమ్లో నేను చేయాల్సింది నేను తీసుకొచ్చాను. రిలాక్స్. నో ఐఎమ్ జస్ట్ సేయింగ్. అండ్ ఐ ఆల్రెడీ నేను చీఫ్తో కూడా మాట్లాడాను. బట్ ఇట్స్ జస్ట్ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తుంది ఏంటి. ఓకే, నీకెవరు అనిపిస్తుంది, ఎవరు వద్దు అనిపిస్తుంది నీకు? అదే ఇక్కడ మెయిన్ డిస్కషన్ అదే అంతా పక్కన పెట్టు. నేను ఫస్ట్ పేరు రివీల్ చేసేస్తే కనుక ఈజీగా అందరూ డిస్కషన్ ఎండ్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ దట్. సో ఎండ్ ఎట్లయితుంది? అందరూ ఇస్తారు నేమ్, రీజనింగ్. సరే ఓకే అదర్వైజ్ లెట్స్ డూ దిస్ విల్ పాయింట్ అవుట్ ద నేమ్స్ అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, అండ్ డూ యూ థింక్ వాళ్ళు ఉండాలనా పోవాలా, ఈచ్ పర్సన్ కి డిస్క్రైబ్ దెమ్. దెన్ రెండు లైక్ స్ట్రెంగ్స్ అర్థమైతే మనకి గోయింగ్ ఫార్వర్డ్ స్ట్రెంగ్స్ టైం ఉందా అండ్ ఇప్పుడు డిస్కస్ చేసుకోమన్నారు మధ్యలో ఎప్పుడు పిలుస్తారు అట్లా హెల్దీగా చేయండి. ఓన్లీ స్ట్రెంగ్స్ అండ్ ఆల్సో వీక్నెస్ అండ్ లైక్ ఉండాలా పక్కన వెళ్ళాలా, అంటే అందరూ ఉండాలా, లేకపోతే ఒక పని చేయి, ఒక పేరు ఎవరు వద్దు అలా లేదు అంటే అట్లయినా అట్లా చెప్తే ఇంకా ఈజీ జాబ్. అది ఒకరే పేరు తీసుకుని వద్దు అని చెప్పేసి రీజనింగ్ చెప్పేస్తే ఈజీ జాబ్. లేదా అట్లా చెప్పలేమేమో అంటే అది అనాలిసిస్ ఆబ్వియస్లీ మనీ వద్దని అనుకుంటా. ఎందుకంటే మీ ఇద్దరితో నేను ప్లాన్ లో వర్క్ చేశాను. ఐ నో ఇద్దరిది స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసు. అండ్ సీన్ నిఖిల్ ఎలా ఆడతాడు, ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అని. సో మనీకి వచ్చిన ఛాన్స్ కూడా అంతగా యూటిలైజ్ చేసుకోలేదు. నా నామినేషన్ లో కూడా చెప్పాను ఫిజికలీ దట్ ఎగ్ అండా టాస్క్ లో కూడా నాది ఇంతే రీజన్. ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళతో కూడా వినిన తర్వాత నువ్వు ఆర్గ్యూ చెయ్యి. ఓకే నేను చెప్పగానే ఇప్పుడు బిగ్ బాస్ ఓకే మనీ అని నేను మై ఒపీనియన్. ఇఫ్ యు వాంట్ ఆర్గ్యూ ఐఎమ్ రెడీ టు ఆర్గ్యూ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మై ఒపీనియన్ వేరే వాళ్ళ ఒపీనియన్ నో నీ నేమే ఉంది నా మైండ్ లో అండ్ దట్స్ ఇట్. సేవియర్ ఎనర్జీ చీఫ్ నా నేమ్ అయితే నేను అవును కానీ రాంగ్ గా చెప్తే నేను ఊరుకోను. నేను పట్టుకొచ్చాను నా నేమ్ తీసుకుంటూ కూడా నేను ఒప్పుకోను. I was the one who brought maximum number of X. No, I don't agree with it. My decision is final. I don't want to change. నాకు పర్సనలీ అనిపిస్తుంది మనీ అందరికి కంపేర్ చేస్తే కొంచెం వీక్ మాత్రంలో అని. End of the day, hey, wait for other opinion also. అట్లా స్టేట్మెంట్ okay, you are strong according to you, you are weak according to me. నువ్వు కంపారిటివ్ టర్మ్స్ లో చెప్పి లేకపోతే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి అరే ఈ గేమ్ లో ఇట్లా మరి ఎందుకు అడుగుతారు? ఎలా మనీ డిసైడ్ అవ్వాలి చెప్పు. మరి నా ఒపీనియన్ నేను ఎక్స్ పట్టుకొచ్చాను. నా ఒపీనియన్ నేను చెప్పా, నీ ఒపీనియన్ నీకు వచ్చినప్పుడు పని చేయష్మి నువ్వు ఇంటికి వెళ్ళాక ఎపిసోడ్ రివైండ్ అండ్ ప్లే చేసి ఎవరిని గుడ్లు తీసుకొచ్చారు చూడు. ఐ బెట్ నేను నీకంటే ఎక్కువ గుడ్లు పట్టుకొచ్చాను. మనీ అండ్ యష్మి ఎవ్రీవన్ మనం డిస్కస్ చేయడానికి వచ్చాము, ఆర్గ్యుమెంట్స్ కాదు. సో డిస్కస్ చేసేటప్పుడు చెప్పేసాను కనుక నేను డెఫినెట్ గా నా ఒపీనియన్ నేను చెప్పేసాను చీఫ్. నో ఐ డోంట్ అగ్రీ. ఓకే డోంట్ అగ్రీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకరిని తీయాలన్నప్పుడు మన టీంలో 5 ఒక వేలు వెళ్ళంటుంటుంది. అది కూడా ఆలోచించండి. అండ్ వాట్ మనీ ఇస్ ట్రైయింగ్ టు సే ఇస్ మనం ఇప్పుడు ఒకరిని తీస్తే ఫ్యూచర్ వచ్చే గేమ్ ఆడి గెలిచేలా టీం ఉండాలి అని ఆడి పాయింట్ అప్పుడే నా దగ్గర సపరేట్ గా వచ్చినప్పుడు చెప్పిందే ఒక్కరిని తీస్తే మనం వచ్చే నెక్స్ట్ ఏ టాస్క్ అయినా ఆడొచ్చు పర్లేదు అనే వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే టీము
టీమ్ గా వెళ్తారు కదా, సో దాంట్ వల్ల చూసుకొని డిసైడ్ అవ్వండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడు మాట్లాడుతున్నాడు. తలలో పెట్టుకోండి. తలను పెట్టు. ఓవరాల్ ఇస్ ఫైన్. ఇప్పుడు దాకా ఎవరు ఎలా ఆడారు ఇట్స్ ఫైన్. ఇప్పటి నుంచి ఎలా ఆడతామో అది కూడా తలలో పెట్టుకోండి అనే నువ్వు చెప్పింది కరెక్టే. ఆ ట్రై చేసి అర్థమైంది నాకు. ఐ డోంట్ చేంజ్ మై ఒపీనియన్. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. వేరే వాళ్ళని అడగండి నెక్స్ట్. రేష్మి ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ టాస్క్ వస్తుంది దీని వల్ల అని చెప్తే అయిపోతుంది. నువ్వు ఎగ్స్ తీసుకొచ్చావు చాలా. నాకు నిన్ను ఫస్ట్ వీక్ నుంచి నిన్ను చూస్తున్నానయ్యా. చూసుకో ఫుటేజ్ లో చూసుకుంటే నేను బయట నీకన్నా ముందు బయటకి వెళ్తే నేను చూస్తా. నెవర్ ఐ విల్ అగ్రీ ఫర్ దట్. Please don't agree. I just told my opinion నేను చెప్పాను. నా opinion నేను చెప్పాను. Valid point పట్టుకొని invalid point. లిజన్ ఎవరు ఏంటి అనే పేరు చెప్పండి. డిస్కషన్ మనం వేరే చేసుకుందాం. ఎవరు ఏంటి అంటే ఎవరు వద్దు ఎవరు కావాలి అనేది నువ్వు చెప్పావు. ఇప్పుడు మనీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎవరు చెప్తారు ప్లీజ్ గో ఆన్. మ్యూజిక్ పడలేదు చూడు. ఈ టాస్క్ అయితే అన్ని టాస్క్లు నిజం. మనం 100% ఇవ్వాలంతే. కానీ ఏ మాటకి ఆ మాటరా. ఆ మాట ఏ మాటకి ఆ మాట. నబీల్ నాకు వీలైనంత ఇంపోర్ట్స్ నబీల్ చెప్తా వినండి. ఏ మాటకి ఆ మాట. కానీ నేను అంతులేని వీటిలోనే ఉన్నాను చూడు. ఒకటి ప్రేమ తప్ప కదా. కానీ ఆ టీం ఎంత గట్టిగా వచ్చినాం మేము చూడు. టాస్క్ వచ్చినాం. వావ్. అక్కడ అండర్స్టాండింగ్ వల్ల అంతులేని వీళ్ళు. ఫోకస్ అండ్ అండర్స్టాండింగ్ వల్ల జస్ట్ కామ్ కూల్ కంపెనీ. మా క్లాన్ పేరు చేంజ్ చేయొచ్చు కదా. కాంతారా. ఏ సితు నేను అనడం వేరే ఉంది. ప్రెషర్ కాయన్ పేరు మార్చమని చేసావు చెప్పు. నేను ఈ టాస్క్ ఎందుకని తక్కువ చేసాను చెప్పు. ఇక్కడ నేను చెప్పాల్సింది నా ఒపీనియన్ చెప్తా. నీకు నా కంపారిజన్ పక్కకు పోయినాక మాట్లాడతా. దిస్ ఇస్ అ టీమ్ డిస్కషన్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం. ఐఎమ్ లో దెన్ ద రిమైనింగ్ 3 అనేది నువ్వు క్లియర్ గా చెప్తే కనుక దెన్ ఐ విల్ అగ్రీ. సరే ఓకే ఫైన్. రిమైనింగ్ 3 గురించి చెప్పాలా నీ గురించి చెప్పాలా? ఒక నీకు నా గురించి చెప్పాలా? నీకు నా గురించి చెప్పాలా? ఎగ్ టాస్క్ అప్పుడు నీ స్ట్రెంత్ నువ్వు అనాలిసిస్ చేసుకోవాల్సింది. నువ్వు వాళ్ళతో పోటీ పడలేను, లేకపోతే వాళ్ళందరూ బలంగా ఉన్నారు వేరే వాళ్ళు, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది, నాకు ఇది ప్రాబ్లం ఉన్నది అని అనుకున్నప్పుడు నువ్వు ప్రొటెక్షన్కి పోవాల్సింది. నువ్వు ప్రొటెక్షన్ పోకుండా అక్కడ ఫైట్ చేసినావు అండ్ కింద పడ్డావు. ఒకసారి కింద పడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్యలో దూరం లేకపోయినా సరే నువ్వు దూరడానికి ట్రై చేసినావు. దా విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అని నీకు కూడా తెలుసు. ఇద్దరు పెద్దోళ్ళు ఇట్లా ఉన్నప్పుడు నువ్వు కింద నుంచి పోతే మీనింగ్ ఏమున్నది? దాంట్లో కింద నుంచి పడుకొని తీస్తే మీనింగ్ ఏమున్నది? అక్కడ 10 మంది అడుగున్నారు. సో ఆ లాజికే వేస్ట్ ఆడ. సో నీ స్ట్రెంత్ నువ్వు అనాలిసిస్ చేసుకొని నువ్వు ఫస్ట్ నీ దగ్గర ఏం ప్లస్ నీ దగ్గర ఏం మైనస్ అనేది యాక్సెప్టెన్స్ ఉండి ఏ ప్లేస్ లో ఉండాలి అనేది అండర్స్టాండ్ చేసుకుని ఆ ప్లేస్ లో ఉండాలి. మనం అన్ని చోట్లలో బలమే కాదు, అన్ని చోట్లలో మైండే కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నేను చెప్పమన్నావు. నేను నీకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి రెడీగా లేను. ఫినిష్ చేయలేము. ఒప్పుకోకు. నాకు ఏం పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు లెట్ ద ఓటింగ్, లెట్ ద మెజారిటీ విన్. స్పీడ్ అండ్ అట్ ద సేమ్ టైం నాకంటే బలంగా ఉన్న వాళ్ళు ఉన్నా కూడా నేను గుడ్డుని పట్టుకొచ్చాను. ఓకే, తీసుకురాకుండా నేను ఎక్కడ ఆగాలి అండ్ పడినా కూడా నేను తీసుకొచ్చాను. మనీ నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నాన్న? నేను ఇప్పుడు చెప్పేది నువ్వు అడిగింది స్ట్రెంగ్స్ ఏంటి, ఫిజికల్ స్ట్రెంగ్త్ లో నేను ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నా. ఎవరికైనా సరే ఆ క్లారిటీ ఉండాలి. మనం ఎక్కడ బలం, మనం ఎక్కడ వీక్. పాయింట్ అర్థం కావట్లేదు. నేను చెప్తా చూడండి పాయింట్. ఈ టాస్క్ లో నేను ఆడద్దు అనుకుంటున్నా. ఎందుకు అనేది కూడా చెప్తా చూడండి. నా బ్రెయిన్, నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఫిజికల్ చేస్తున్నావు నాన్న. నేను ఇప్పుడు చెప్పేది నువ్వు అడిగింది స్ట్రెంగ్స్ ఏంటి, ఫిజికల్ స్ట్రెంగ్త్ లో నేను ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నా. ఎవరికైనా సరే ఆ క్లారిటీ ఉండాలి. మనం ఎక్కడ బలం, మనం ఎక్కడ వీక్. పాయింట్ అర్థం కావట్లేదు. నేను చెప్తా చూడండి పాయింట్. ఈ టాస్క్ లో నేను ఆడద్దు అనుకుంటున్నా. ఎందుకు అనేది కూడా చెప్తా చూడండి. నా బ్రెయిన్, నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ 2 ఉన్నాయి. బట్ నాకు రేపు పొద్దున నేను ఒకవేళ డౌన్ లో అయినా కూడా, నన్ను తీసేసినా కూడా నా మెంటల్ స్ట్రెంగ్త్ ని రిప్లేస్ చేసే స్ట్రెంగ్త్ సోనియా దగ్గర ఉంది. నా ఫిజికల్ స్ట్రెంగ్త్ ని రిప్లేస్ చేసే స్ట్రెంగ్త్ పృథ్వీ దగ్గర ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం టీమ్ ని గ్లూగా మీరు మైండ్ చేయగలుగుతారు కాబట్టి నేను వెనకాల జరుగుతున్నాం. ఇట్ ఈస్ క్లియర్, ఓకేనా? అండ్ అంతే, దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. దట్స్ ఫైన్.
అంతే మనం ఇక్కడ ఏది బట్ నేను ఇది మాత్రం అసలు అగ్రీ చేయను దట్ ఎక్స్ టాస్క్ లో చాలా వీక్ ఆడానండి. ఎక్స్ టాస్క్ లో నేను చాలా క్లియర్ గా అనలేదు, నేను వీక్ ఆడినా స్ట్రాంగ్ ఆడినా అనలేదు నేను. నీ పాజిటివ్ ఏంటి అనాలిసిస్ చేసుకుని ఆ ప్లేస్ నా పాజిటివ్ నా స్పీడ్ నేను అందుకే క్యాచ్ చేసుకుని వచ్చాను, నేను చేసుకొచ్చాను. ఇప్పుడు అక్కడ నేను డిఫెన్సివ్ లో కూర్చున్నా కూడా పృథ్వీ విల్ కమ్ అండ్ అటాక్ డెఫినెట్లీ. ఎక్స్ బ్రేక్ స్పెల్లింగ్ గేమ్ లో కానీ ఇంకొక గేమ్ లో మంచిగా చేశారు. వ్యాక్సింగ్ దాంట్లో కూడా స్పీడ్ చేసింది. ఏమైనా ఆలోచించే స్మార్ట్ టాస్క్ ఉంటే మనీ ఈజ్ స్మార్ట్. పృథ్వీ ఆపిండు మనీని ఊళ్ళో దొరికి గేమ్ లేకుంటే డోర్లోకి వెళ్ళి మన సోనియా విష్ణుప్రియ మనీ పంపలే, మనీ విన్నర్ పృథ్వీ ఆపిండు. కాదు ఇప్పుడు ఈ నిన్న ఆదిత్య అన్న, యష్మి, నిఖిల్, మనీ ఉంటే ముగ్గురు మనీని స్టాప్ చేశారు. మనీ ఒక్కడే ఆల్మోస్ట్ 1 minute 3 people ని స్టాప్ చేశాడు. ఫస్ట్ నిఖిల్ గారికి స్టాప్ చేశాను, తర్వాత యష్మి నాకు చెప్పింది డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేశాను, లాకే ఉండే డోర్, ఎందుకంటే మనీ మీరిద్దరు లాక్ చేస్తా ఉండే. కాదు నేను ఫ్రీగా ఉన్నా, నేను డోర్ ని పట్టుకున్నారు. నేను నా కాన్సన్ట్రేషన్ టోటల్ నిఖిల్ మీద ఉంది. నేను ఏమనుకున్నాను, నిఖిల్ కి నేను కొంచెం ట్యాకిల్ చేస్తా, ఈ లోపు యష్మి వెళ్తాను. కానీ యష్మి లాస్ట్ మూమెంట్ నాకు చెప్పింది మీరు ఈ డోర్ ఓపెన్ చేయండి నిఖిల్. సో నేను ఓపెన్ చేశాను, ఎందుకంటే యష్మికి మనీ వెళ్ళిపో, మనీకి దొరకద్దు అని ఓపెన్ చేస్తాను. నేను అక్కడ ఉంటే తప్పకుండా నిఖిల్ ఆపి మనీని పంపించేటోళ్ళు. వాళ్ళ హ్యామర్ మన టీమ్ ఓన్కి వస్తుంది కదా హ్యామర్. కాదు నాకు యష్మికి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది స్ట్రాటజీ ద్వారా, ఎందుకంటే అమ్మాయి మంచి స్ట్రాటజీ ఆలోచిస్తుంది అప్పుడు. సో ఆ స్ట్రాటజీ మాకు వర్క్, నేను కూడా అనుకున్నా అన్న, కాకపోతే ఆ స్ట్రాటజీ మాకు వర్కౌట్ అయింది. లాస్ట్ లో సీత వచ్చింది కదా ఇక్కడ 6 members. నేను కూడా అదే అనుకున్నారా, సీత కానీ పృథ్వీ వాళ్ళు రావాలి ఇక్కడ, అప్పుడే కదా చిన్న చిన్న టాస్క్ ఎంత వాల్యూ అంటే ఫస్ట్ వీక్ లోనే తెలిసింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, క్యాండిడేట్ కి ఒక క్యాండిడేట్ కి అక్కడ నుంచి రిమూవ్ చేయాలి. అది ఓకే, అది అర్థమైంది. తర్వాత ఏమవుతుంది, 4 members ఆడాలి వాళ్ళు, మన దాంట్లోకి వెళ్ళి కూడా 4 members ఆడాలి. సో ఆ మెంబర్ ఏం చేస్తారు, ఓన్లీ మాత్రం విట్నెస్ గా ఉంటారు, ఏం చేయడం సంచాలకు లెక్కుంటారు, లేకపోతే ఖాళీ ఉంటాడు. సో వాళ్ళు ఓడిపోయారు. ఐ ట్రైడ్ యువర్ మ్యాక్స్ అనేది వర్డ్ కూడా రాకూడదు, ఎందుకంటే ఐ డిడ్ ద బెస్ట్. ఓకే అంటే ఆల్రెడీ అక్కడ వాడే క్లియర్ గా చెప్పిండ్రా, మంచిగా చెప్పిండు వాడు. రీప్లేస్ చేసేది ఏంటి మా దగ్గర ఉందని క్లియర్ చెప్పిండు. వాడిని ఇంకేం వాడి గురించి ఏం మాట్లాడక, వాడి గురించి కాదు నేను చెప్తున్నా అంటే 2 men ఉంటే కొంచెం ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి పుష్ చేయడానికి అవుతుంది. అండ్ ఎందుకంటే నేను నాకు నా ప్రకారం నేను ఉంటా, అండ్ చీఫ్ ని వద్దు చెప్పడానికి అంటే ఆ గేమ్ గురించి వద్దు చెప్పడానికి అవుతుంది, బికాస్ హీ ప్లేడ్ రియల్లీ వెల్ ఇన్ ద పాస్ట్. సో దెర్ ఇస్ నో ఆప్షన్ అని అనిపిస్తుంది. సరే ఓకే, బట్ definitely we'll try our best. I was not the worst. Bellunla matram I was not the worst. No, this task you did your best. I was the worst. I was the worst because అది బేసిక్లీ అది ఫాస్ట్ అవుతుందా ఎక్స్పెరిమెంట్ అనే ప్రాసెస్ మీద నేను చేశాను తప్ప, అది మనం మాట్లాడుకుని చేశాను తప్ప. ఓవరాల్ వాట్ ఎవర్ బెటా మేము మాట్లాడిన దానికి సారీ, కానీ మాకు అనిపించింది ఏంటంటే కానీ నువ్వు మంచి చెప్పినావు. వాట్ ఎవర్ యూ కన్వేడ్ ఇస్ రియలీ గ్రేట్ అండ్ మస్త్ కరెక్ట్ చెప్పినావు. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఇంతకంటే డిస్కషన్ అవసరం. యాక్చువల్ నువ్వు చెప్పిన తర్వాత డిస్కషన్ అవసరం లేదు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ నేను తెలుసుకోవాలి, బిగ్ బాస్ ఆదేశం ఇచ్చాడు కాబట్టి మీరు వ్యాలిడ్ పాయింట్స్ ఇస్తారేమో అని ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అంతే, సింపుల్. అది పాయింట్ అంతే బ్రో. నా ప్రకారం టీమ్ లో 2 women ఆడినోడికే తెలుసు వాడు ఎంత ఆడిండు, వాడికి ఏమైంది అని ఆడినోడికే తెలుస్తుంది. బట్ అదర్ సైడ్ నుంచి మేము చెప్పాలి కాబట్టి మేము చెప్తాము. బట్ వాట్ ఎవర్ నువ్వు ఏం చెప్పినావు అదే రైట్. విల్ గో విత్ దట్ పాయింట్ అండ్ కన్క్లూడ్ దిస్. కూల్. సారీ బట్ నెక్స్ట్ రౌండ్ లో మాత్రం గుంజుకు రావాలి. ప్రైజ్ మనీ ₹1,00,000 అడ్వాంటేజెస్ పోకూడదు. ట్రై చేస్తావు నువ్వు అదే పాయింట్ తీసుకొని డెఫినెట్ గా అస్సలు ఊరుకోండి. నేను నామినేషన్ లో గుంజి మరీ వేస్తాను. నేను ఇచ్చిన సాక్రిఫైస్ మీరు చేయలేదని చెప్పి నామినేషన్ వెళ్ళాలి. నామినేషన్ అయినప్పుడు ఆప్షన్ ఉందా, ఆపోజిట్ రావాలి, నన్ను కింద పెట్టద్దు, లెట్ మీ ట్రై అనేది చెప్పారు. ఈరోజు ఆడే నేను అక్కడ వెళ్తున్నప్పుడు ఆడే వచ్చి నేను స్టెప్ బ్యాక్ తీసుకున్నాను, నాకు టీం ముందుకు వెళ్ళాలి,
సెపరేట్ టీమ్ ప్రాసెస్ తీసుకోవాలి. మనకి నెక్స్ట్ నువ్వు నన్ను తీసుకొచ్చిన ఆప్షన్లో వస్తే నేను వస్తాను. ఐ ప్లే మై బెస్ట్. బట్ ఈసారి మీరు ఆడాలి. నిన్ను పృథ్వీని రీప్లేస్ చేయలేము, నన్ను రీప్లేస్ చేయలేము, సోనియా రీప్లేస్ చేసేది వద్దు. అదే చెప్పాడు కదా, మెంటల్ నువ్వు బ్యాలెన్స్ చేస్తావు, ఫిజికల్లీ నేను నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతాం. టీమ్ దగ్గర కూడా మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది అండ్ వీ ఆల్ కెన్ మేకప్ గుడ్ టీమ్ అండ్ ఫైట్ ఇట్ బ్యాక్. అది కదా నెక్స్ట్ వాట్సన్ రావాలి, గేమ్ బాగుంటుంది. గేమ్ రావాలి. మరి చెప్పేది బాగుంటుంది. ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు? మరి నేను ఆపుతుంటే అది ఒక రాంగ్ బ్రో. అది ఎలా అయింది? సపోర్టింగ్ ఎలా అయింది? నాకు ప్రాబ్లం నువ్వు చెప్పలేదురా, నువ్వు అనలేదు. ఆమె నువ్వు ఆపలేను. నేనంటున్నా ఇట్లా ఇట్లా నేను అరే యశ్మి చెయ్యి లాపుతున్నా. ఆపలే, చెయ్యి ఆపుతున్నా నాకు. నువ్వు చెయ్యి ఆపినా ఆపలేదు. స్టాప్. ఏం చేయాలి? స్టే చేయొద్దు అనేది ఆడు ఎప్పుడు స్టాప్ అనాలి. స్టాప్ చేసి అని అనాలి కదా నువ్వు. తర్వాత స్టాప్ అంటే అందుకే ఆడు మాట్లాడుతుంది. అదే ఫస్ట్ పాయింట్ చెప్పింది. నేను ఫస్ట్ చెప్తుంటే అది మాట్లాడితే డిస్కషన్ వద్దు, అవసరమే ఉండదు అని. అందరు వచ్చారా? నరబిత్ బట్ గట్టిగా పడుతుంది నాకు వీకెండ్. మాకు నువ్వు అడగకుంటే చాలు రా. రాకపోతే మాకు పడుతుంది. మాకు నువ్వేయకపోతే సపోర్ట్ థ్రెట్ ఇస్తున్నావు. ఓపెన్ థ్రెట్ ఇది. మీరు తీసుకురాకపోతే సెట్ అవ్వండి కాదు. బాగుంది. యాపిల్ కొంచెం ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే ఒక్కొక్క పవర్. నిర్ణయించుకున్నాడు. బిగ్ బాస్ మణికంఠ బిగ్ బాస్. మణికంఠ, మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్ లో పాల్గొనడానికి అనర్హులని మీ క్లాన్ సభ్యులు నిర్ణయించిన కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్ లో పాల్గొనడానికి వీల్లేదు. ఓకే బిగ్ బాస్. వన్స్ గోన్ ఇస్ గోన్. మళ్ళా రారు.